జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ ఎంతమంది నిజంగా విశ్వసిస్తున్నారు హృదయపూర్వకంగా యేసు ప్రభు ఈరోజు సజీవుడని నమ్ముతారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? యేసు సజీవుడు అని మీ పక్కన ఉన్న వారికి చెప్పండి. చెప్పారా? ఈరోజు ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. కానీ 2000 సంవత్సరముల ముందు ఏమి జరిగిందో అనేది ధ్యానిస్తున్నాం ఈరోజు. ఎంతోమందికి వాక్య జ్ఞానము లేక, దేవుని వాక్యంలో ఉన్న సత్యములు గ్రహించక, దేవుని చిత్తము గ్రహించక, దేవుని మార్గాన్ని గ్రహించక దే ఆర్ లాస్ట్. దేవుని వాక్యం చూసినప్పుడు చక్కగా ఒక మాట యేసు ప్రభువే చెప్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, మీరు మోసపరచబడుతున్నారు. యు ఆర్ డిసీవ్డ్ బికాస్ యూ డు నాట్ నో ద స్క్రిప్చర్స్ ఆర్ ద పవర్ ఆఫ్ గాడ్. లేఖనములు తెలియదు, దేవుని శక్తి తెలియదు, మోసపరచబడుతున్నారు. ఈరోజు ఆచార భక్తి అయిపోయిందండి, అలవాటు భక్తి అయిపోయిందండి, పేరుకి భక్తి అయిపోయింది, పేరుకి క్రైస్తవత్వం అయిపోయింది, పేరుకి క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు. శక్తి లేని వారుగా ఎంతోమంది కనబడుతున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా? దేవుని సన్నిధిలో చేరిన మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని వాక్య జ్ఞానం కలిగి ఉన్నారా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? దేవుని వాక్య సత్యం నెరిగి ఈరోజు ఎక్కడ చూసిన ఆచారాలు కనబడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఆచారానికి గుడ్ ఫ్రైడే, ఆచారానికి ఈస్టర్. బైబిల్ అసలు ఈస్టర్ అన్న మాట కనబడుతుందా? ఈస్టర్ అన్న పదం ఎక్కడ స్టార్ట్ అయింది? యు సీ వి టాక్ అబౌట్ రీబర్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ రీబర్త్ గురించి మాట్లాడుతున్నారు? ఎవరు రీబర్త్ గురించి మాట్లాడుతున్నారు? ఇది అధికంగా చూసినప్పుడు ఆది సంఘము, లేకపోతే ఆది సంఘపు కాలంలో ఈస్టర్ అన్న మాట ఎక్కడ కనబడలే. కానీ ఆది సంఘం అంతా దేవుని వాక్యం తగినట్టుగా, ధర్మశాస్త్రం తగినట్టుగా పాటిస్తూ వచ్చారు. ఈరోజు కూడా ధర్మశాస్త్రం తెలియకుండా ఈ వెస్టర్నైజేషన్లో తెలిసిన మాటలు మాత్రం పట్టుకుంటున్నారు. ఈరోజు కూడా హ్యాపీ ఈస్టర్ అంటారు. హ్యాపీ ఈస్టర్తో పాటు ఈస్టర్ బన్నీస్ని పెడతారు. ఈస్టర్ బన్నీస్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? బైబిల్ ఏమైనా సంబంధం ఉందా? ఈస్టర్ బన్నీలు వస్తారు, మరలా ఈస్టర్ ఎగ్లు వస్తాయి. ఎక్కడి నుండి ఈస్టర్ ఎగ్ వచ్చిందా? ఎవరికైనా ఈస్టర్ ఎగ్ ఇచ్చారా? ఈరోజు ఎవరైనా పొందుకున్నారా? ఈస్టర్ ఎగ్ పొందుకుంటే చాక్లెట్తో ఉంటుంది. ఆ చాక్లెట్ ఏదో గిఫ్ట్లు ఉంటాయి. అందరూ ఈస్టర్ ఎగ్లు ఇచ్చుకుంటారంట. ఈస్టర్ ఎగ్లు, ఈస్టర్ బనీళ్ళు, హ్యాపీ ఈస్టర్ అని ఫోటోలు పెట్టుకుంటారు చాలామంది. నేనే చాలామంది స్టేటస్లో చూశాను. ఏంటి వారు హ్యాపీ ఈస్టర్? యేసు ప్రభు లేడు, సిలువ లేదు, పునరుద్ధానం లేదు, ఇవేం లేవు. బనీలు ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, బలూన్స్ ఉన్నాయి, కేకులు ఉన్నాయి.